నమస్తే అండి. నేను మీ అశ్విని. రేపే కార్తీక పౌర్ణమి. మరి కార్తీక పౌర్ణమి మనకి ఈ సంవత్సరము తిథి ఏ సమయం వరకు ఉంది? ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన కార్యాలేంటి, అంటే దానాలేంటి, పూజలేంటి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. కార్తీక పౌర్ణమి శివ విష్ణువులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన రోజండి. మరి ఈ కార్తీక పౌర్ణమి రోజు కార్తికేయుడు కృతికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి రోజు జన్మించాడని తెలుపుతారు. కార్తీక పౌర్ణమిని శరత్ పౌర్ణమి, త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారండి. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసుని వధించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తింది ఈ పౌర్ణమి రోజే అని కూడా అంటారండి. దత్తాత్రేయ జన్మదినం కూడా ఈరోజే అండి. అదేవిధంగా యోగసిద్ధులైన గోపికలను అనుగ్రహించిన రోజు ఈరోజే అవడం వల్ల ఈ రోజును రసలీలా మహోత్సవం అనేది కూడా జరుపుతారు. ఈరోజు చేసే సముద్ర స్నానమైన, నదీ స్నానమైన, ఉసిరికి దీపమైన, దీపదానమైన, స్వయంపాక దానమైన మహోన్నత ఫలితాలను ఇస్తుందండి. శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించినందుకు విజయోత్సవంగా ఈరోజు 720 ఒత్తుల అఖండ దీపాన్ని నేతిలో ముంచి ఈరోజు ప్రత్యేకంగా భక్తేశ్వర వ్రతం అనేది కూడా ఆచరిస్తారు. పార్వతీమాత మహిషాసురమర్దిని అవతారంలో మహిషాసుని వధించినప్పుడు మనకి శివలింగాన్ని పార్వతీదేవి అనుకోకుండా బద్దలు చేస్తుందండి. ఆ పాపాన్ని నివారించేందుకు పార్వతీదేవి కూడా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి పాపాన్ని అనేది నివారించుకుంటుంది. క్షీరసాగర మదన సందర్భంలో వచ్చిన హాలాహలానికి భయపడిన జనులు, దేవతలు శివుడు హాలాహలాన్ని మింగిన సందర్భంగా సంతోషంతో జ్వాలాతోరణాన్ని పౌర్ణమి రోజు సాయంత్రం అన్ని గుడుల్లో కూడా నిర్వహిస్తారండి. ఈరోజు పితృదేవతల ప్రీత్యర్థం ఒక కోడిదూడను ఈరోజు ఆంబోతుగా బయటికి వదులుతారు. ఇలా చేయడం వల్ల గయ్యలో 1000 సార్లు శార్దం పెట్టిన ఫలితం అనేది దక్కుతుందండి. ఈరోజు నందాదీపం పేరుతో మనకి గుడిలో, దేవాలయాల అన్నిట్లో కూడా పెద్ద అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం ప్రతిరోజు ఎలాగా వెలిగిస్తారు. మరియు ఉసిరి చెట్టు దగ్గర, తులసి చెట్టు దగ్గర ఉసిరికాయని పెట్టి దాని మీద దీపాన్ని నెయ్యిలో ముంచి దీపాన్ని వెలిగిస్తారండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులు. అదే కాకుండా సంవత్సరంలో ఏ ఒక్కరోజు తగ్గినా, లేదా సంవత్సరంలో దీపారాధన చేయలేని వారైనా అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు 365 ఒత్తు నెయ్యిలో ముంచి దీపారాధన చేయడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం అనేది దక్కుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇది వెలిగిస్తారు. వెలిగించడానికి వీలు కాని వారు ఎవరైనా వారి పేరుని తలుచుకుంటూ కూడా మనం ఇంట్లో, అంటే ఉసిరి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గరైనా లేదా దేవాలయాల్లో అయినా ఈ 365 ఒత్తును మాత్రం ఈరోజు తప్పకుండా వెలిగిస్తారండి. ఈరోజు సహస్రలింగార్చన, ఏకాదశి రుద్రాభిషేకం, సత్యనారాయణమూర్తి వ్రతం, దీపదానం, అదేవిధంగా పురాణ శ్రవణం, వెండి బంగారం శాలిగ్రామ దానాలు, భూదానం, గోదానం, అన్నదానం, ఇవి అన్నీ కూడా చేయడానికి ఈరోజు చాలా ప్రశస్తమైన రోజు అండి. ఈరోజు ప్రత్యేకించి సౌభాగ్య వ్రతాలు, కేదారనాథ వ్రతాలు, పౌర్ణమి వ్రతాలు, పౌర్ణమి నోములు, సత్యనారాయణమూర్తి వ్రతాలు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఆచరిస్తారండి. మరి 2024వ సంవత్సరంలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి వచ్చింది కదండి. మరి ఈ కార్తీక పౌర్ణమి తిథి ఏ సమయం నుండి మొదలై ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి నవంబర్ 15, శుక్రవారం తెల్లవారితే 5:20 అండి. నవంబర్ 16 శనివారం తెల్లవారితే 3:07 వరకు పౌర్ణమి తిథి అనేది ఉందండి. అంటే శుక్రవారం మనకు పూర్తిగా పౌర్ణమి తిథి ఉంది. తగులు మిగులు అనేవి లేవండి, పూర్తిగా ఉంది. కాబట్టి శుక్రవారం 5:30 తర్వాత అండి, అంటే మనము పౌర్ణమి పూజలు ఏం చేసుకున్నా 5:30 తర్వాత చేయవలసి ఉంటుందండి. అదేవిధంగా కేదారేశ్వర వ్రత కథ అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియో చివర కనిపిస్తుంది,
తప్పకుండా చూడండి, లేదా నా ఛానల్కి వెళ్ళైనా చూడొచ్చు, ఉంటుంది. చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.